జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరులోని పుష్కర గాల్వకు అనుసంధానంగా ఉన్న తాళ్లూరు లిఫ్ట్ ను ఇరిగేషన్ అధికారులు వై జగదీష్, సిహెచ్ రామలక్ష్మి పుష్కర నిర్మాణంలో భాగస్వాములైన మెగా కంపెనీ పిఎం మురళి రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాళ్లూరు లిఫ్ట్ అధ్వానంగా తయారవడానికి కారణం గత ప్రభుత్వం అని, గత కొన్ని సంవత్సరాలుగా దానిపై హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని, దీనిపై ఎమ్మెల్యేగా పరిశీలించడానికి వచ్చారని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న సిఎస్ పైపుల స్థానంలో ఎంఎస్ పైపులు వేసి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి 49 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, కానీ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడడం, నిధులు సమకూర్చడానికి ఇంకా టైం ఉండడంతో సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిధులు సమకూర్చుకుని పని పూర్తి చేస్తారని, అప్పటి వరకు రైతులు తమ బోర్లు, చెరువులు వర్షాధారం మీద పండించుకునే రైతులు తప్ప పుష్కర లిఫ్ట్ పై ఆధారపడి పంటలు వేసుకునేవారు దీనిపై ఆధారపడవద్దని తెలియజేశారు. అలాగా కాలంలోంచి అలా ఎత్తుపోసేస్తే నీరు పరిగెట్టుకుని వెళ్ళిపోయేటట్టు పొలాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ స్కీమ్ను కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ తెచ్చి ఆ కార్యక్రమానికి కూడా మొదలు పెడతామని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మరి మా వాళ్ళు చూస్తున్నారు అక్కడి నుంచి అలా బుర్రల పైకెత్తి. మామిడాడు కూడా చివరైపోయింది, మామిడాడికి నీరు వెళ్ళట్లేదు. అలా ఇదే స్కీములో కొత్తగా ఈ 31,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లోనే ఇంకొక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు కేగోపాలపురం కానీ, సింగరంపాలెం కానీ, అలాగే గండేపల్లి కానీ, మురారి పోర్ట్ ఆఫ్ మురారి కానీ, ఈ 4 గట్లకి నీరు ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దానికి పుష్కర కాలం నుంచి అది గండేపిల్ల, కే గోపాలపురం ఎక్కడ అన్నది ఇంజనీర్లు నిర్దేశిస్తారు. అది 25-30 కోట్ల